హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అహల్య గౌతమ్ ఇంటికి వచ్చేసరికి అయితే మార్నింగ్ అయిపోతుంది. దాంతో ఇంట్లో హాల్లో అందరూ కూడా అహల్య గౌతమ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు రాగానే ఇక అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఒరేయ్ రాత్రంతా ఎక్కడికి వెళ్ళారా, ఇప్పుడు వస్తున్నారు అని అయితే భానుమతి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ అంటూ ఉంటాడు, మార్నింగ్ వాక్కి వెళ్ళాం బామ్మ అని అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అదితి అప్పుడే వచ్చి, అబద్ధాలు చెప్పడం ఆరోగ్యానికి హానికరం బామ్మ. వీళ్ళు రాత్ర శంషాబాద్ దగ్గరున్న అడవికి అయితే వెళ్ళారు. నేను నా కళ్ళారా చూశాను అని అయితే అదితి చెప్తుంది. మీరు అడవికి వెళ్ళింది నిజమేనా అని భానుమతి చాలా కోపంగా గౌతమ్ అడుగుతూ ఉంటుంది. ఇక గౌతమ్ చేసేది ఏమీ లేక, అవును బామ్మ, మేము రాత్రి అడవికి వెళ్ళాము అని అయితే చెప్పేస్తాడు. ఇక దాంతో భానుమతికి చాలా కోపం వచ్చి అహల్య దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు వెళ్ళావే ఆ టైంలో అడవికి, నిన్ను ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా, నా మునిమనవడికి ఎంత హాని చేయబోయావు, నీ పని చెప్తానుండు అని అహల్య దగ్గరికి వెళ్ళి అహల్య చెంపల్ని ఎడాపెడ వాయించేస్తూ ఉంటుంది. దాంతో అహల్య బుగ్గలు ఎర్రగా అయిపోతాయి. చెప్పవే, చెప్పు, అడవికి ఎందుకు వెళ్ళావు అని బామ్మ అహల్యని కొడుతూనే ఉంటుంది. ఇక అది చూసి అర్జున్, ప్రసాద్, సుభద్ర ఇద్దరు కూడా అయ్యో అయ్యో అంటూ అలా చూస్తూ ఉండిపోతే గౌతమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక బామ్మ అహల్యని కొట్టడం చూసి అదితి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి అహల్య గౌతమ్ అడవికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇప్పటికైనా గౌతమ్ నిజం చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.